ఏపీలో కల్తీ పాలు కలకలం రేగింది. పాలు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అసలు ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ ఘటన వెనుక అసలు నిజం ఏమిటి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా సరఫరా చేసిన పాలు తాగినటువంటి కొద్ది సేపటికే పలువురికి తీవ్ర అస్వస్థత అనేది వచ్చింది. వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు దురదృష్టవశాత్తు మృతి చెందినట్లుగా మనకి తెలుస్తుంది. మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై అప్రమత్తమైనటువంటి అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పాల నమూనాను సేకరించి ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. కల్తీ జరిగిందా లేదా విషపూరిత పదార్థం ఏదైనా కలిసిందా అన్న కోణంలో విచారణ అనేది కొనసాగుతున్నట్లుగా పోలీసులు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలలో భయాందోళనలకు గురయ్యారు. పాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారులు సూచించడం జరుగుతుంది. అయితే రోజు మనం నమ్మకంతోనే కొనుగోలు చేసే పాలలో ఇలా ప్రాణాలు తీస్తే ప్రజలు భద్రత ఎక్కడ ఉంది? ఆహార భద్రతపై ఇంకా కఠినమైన చర్యలు అవసరమని స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాతే మనకి స్పష్టంగా తెలియనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పాలలో నిజంగా కల్తీ జరిగిందా, లేదంటే ఏదైనా విషపూరిత పదార్థాలు కలిశాయా, లేకపోతే సాధారణంగానే ఇలా జరిగిందా అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.